21వ రోజు. ఆధునిక సువార్త పరిచర్యకు వెలుగును చూపే నక్షత్రం మరియ తల్లి. ఆధునిక ప్రపంచానికి క్రీస్తు ప్రభువుని పరిచయం చేసే మార్గదర్శిని మరియ తల్లి. పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు మరియమ్మను స్టార్ ఆఫ్ ద న్యూ ఇవాంజలైజేషన్ అని పిలిచారు. ఎలిజబెత్ అమ్మ చెంతకు ఏ విధముగా యేసు ప్రభువుని మోసుకు వెళ్ళిందో అదే విధముగా స్త్రీ సభను ముందుండి నడిపిస్తూ యేసు ప్రభువుని, ఆయన విలువలను ప్రతి సంస్కృతికి, ప్రతి తరానికి బోధించడములో మరియ తల్లి దారి చూపిస్తుంది. మరియ తల్లి మనకు సువార్తను ప్రేమతో, వినమ్రతతో, దయగల హృదయముతో బోధించడం నేర్పిస్తుంది. బలవంతముగా కాదు, కానీ ఆనందము మరియు ఉదాహరణతో నిండిన జీవితముతో సువార్త పరిచర్య చేయడం మనకు నేర్పిస్తుంది. జీవిత పాఠాలు. సువార్త ప్రచారానికి ఉత్తమ మార్గం పవిత్రమైన జీవితం. 2వది, మన పరిచర్య ప్రార్థనతో ప్రారంభమవుతుందని మరియ తల్లి నేర్పిస్తూ ఉంది. 3వది, మరియ తల్లి యేసు ప్రభువుని గురించి మాట్లాడడానికి ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఈరోజు ఎవరో ఒకరితో మీ విశ్వాసాన్ని పంచుకోండి. కనీసం దేవుడు నిన్ను దీవించునుగాక అని అయినా వారితో చెప్పండి. ప్రార్థన. మరియమ్మ, మమ్మల్ని ఇతరులకు కాంతిని చూపే నక్షత్రాలుగా మార్చమని వేడుకుంటూ ఉన్నాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.